అండి. వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజ అనేది ఉదయము, సాయంత్రము ఎలా చేసుకున్నామో చూసేయండి. ముందుగా అయితే మనం ఎప్పుడూ చేసుకున్నట్టే తులసమ్మ దగ్గర దామోదరుడిని అలాగే వినాయకుడిని పెట్టుకొని దీపాలను వెలిగించుకొని అలాగే నీళ్ళల్లో కూడా దీపాలను అనేది వదిలేయాలండి. సేమ్ అలాగే ఆ ప్రొసీజర్లోనే మొత్తం అంతా చేసుకున్నాము. తులసమ్మ దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీపాలను ఏవైతే నీడల్లో వదులుతామో వాటిని కూడా వెలిగించుకొని ఆ దీపాలని నీళ్ళలో అనేది వదిలేసామండి. మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్నాను కదా, బేషన్లో అనేది మేము వదులుకుంటున్నామని. అలాగే వదులుకున్నాము. ఈ వారం మా దగ్గర ఉసిరికాయలు ఉన్నాయండి, అందుకని ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి ఉసిరికాయ మీద దీపాన్ని అయితే పెట్టుకొని ఆ దీపాన్ని అయితే వెలిగించుకున్నాము. బయట తులసమ్మ దగ్గర దీపారాజన అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల దేవుడి దగ్గర పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నామండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వదా మోపహం, సర్వదే సాధ్యదే, దీపం జ్యోతి నమోస్తుతే అనే మంత్రంతో దీపారాజన అనేది వెలిగించుకుంటాము. మనము ఎప్పుడు పెట్టుకునే దీపాలతో పాటు నెలంతా చేసేవారు అక్కడ ప్రమిదలో పొట్టొత్తులు అంటారు కదండి, అవి పువ్వొత్తులు, ఆ ఒత్తులను వేసుకొని ప్రతిరోజు దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. మేము మామూలుగా అయితే సంవత్సరం అంతా చేస్తాము, అలాగే కార్తీక మాసం నెల రోజులు చేస్తాం కాబట్టి ఆ నెల రోజులు కూడా ఆ ప్రమిదలో దీపాలు అనేది అమర్చుకొని పెట్టుకుంటామండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ప్రతిరోజు ఎవరైతే కార్తీక మాసం చేస్తారో వాళ్ళు నెల రోజులు కూడా కార్తీక పురాణం అనేది రోజుకొక కథ ఉంటుందండి. ఆ కథని రోజు చదువుకుంటారు. ఈ వీడియోలో మీకు ఆ కథను కూడా వినిపిస్తున్నాను, వినేయండి.
ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ బయట కుర్చీలో దేవుడికి మొత్తం అంతా సిద్ధం చేసుకున్నామండి. ముందుగా వినాయకుడినైతే సిద్ధం చేసుకొని, అలాగే అటు ఇటు ప్రమిదలు, అలాగే వినాయకుడికి ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మనము అద్దంకి పూజ అయితే చేస్తాం కదండి, అద్దంలో చంద్రుడిని చూస్తాము. దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నాము. చంద్రుడికి ముఖ్యంగా పాలు అనేది పెడతాం కదండి, ఆవు పాలు కొంచెం బెల్లం వేసి కాసి ఆ పాలు అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాము. చాలాసేపు చంద్రుడు అయితే కనిపించలేదండి. అంటే 6కి వస్తాడు కదా, 6కి ఆకాశంలో కనిపించలేదు, కొంచెం లేట్ అయింది. ఇంకా ఈలోపు స్లోగా పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసుకొని బయట పూజ దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు వచ్చాడు. ఇంకా అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము. ముందు వినాయకుడి దగ్గర అయితే పూజ అనేది చేసుకున్నాము. उपदेश परमेश्वर परमेश्वर नित्यं सुखो सुप्रमूर्ति श्री महाविष्णुराजे प्रात्मानस्य श्वेतावरः कलगे प्रथमपादे जम्बूदीपे भरतवर्षे भरतखण्डे अस्मान् महारेण चन्द्रमानेन नामसत्रेण येन सुप्रणक्षत्रे सुभ्यं श्रीमन्गोत्र पद्मनाभस्य सज्जननामदेस्य धर्मपत्नी जयलक्ष्मी नामदेस्य पुत्र श्री रमेश बाबू नामदेस्य पुत्रोगत नामदेस्य जगन्मोहन नामदेस्य धर्मजय ज्योतिप्रिय नामदेस्य पुत्र दुर्गा साई शरण्य नामदेस्य सकुटुंबानां क्षेमस्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्धं सर्वाभीष्ट सिद्धं सिद्धार्थ ज्ञानशरण षोडोपचार पूजा करिष्ये। ओम दीपं धूपं समर्पयामि। लक्ष्मीगणं सन्नगुरुज महागणं सन्नगुरुज दाण्डवं सन्नगुरुज रुण्डिगणं सन्नगुरुज त्रिमुगणं सन्नगुरुज त्रिमुगणं सन्नगुरुज योगणं सन्नगुरुज अलवणं सन्नगुरुज अर्धगणं सन्नगुरुज उत्तिष्ठं सन्नगुरुज वीरगणं सन्नगुरुज विजयगणं सन्नगुरुज सिद्धिगणं सन्नगुरुज बुद्धिगणं सन्नगुरुज नाट्यगणं सन्नगुरुज बालगणं सन्नगुरुज साम्राज्यगणं सन्नगुरुज साक्षिगणं सन्नगुरुज गणेशनं सन्नगुरुज गणेशनं सन्नगुरुज गणेशनं सन्नगुरुज ओम श्री ओम नमः शिवाय ओम नमो नारायणाय। त्रिदलं त्रिगुणाकारं त्रिजन्म त्रियायुधं त्रिजन्म पाप संहारम् एकबिल्बं शिवार्पणं विशाखै अच्छन्दे कोमले तव पूजं करिष्यामि। एकबिल्बं शिवार्पणं दर्शनं बिल्ववृक्षं सर्वनं पापनाशनम् अघोर पाप संहारम् एकबिल्बं शिवार्पणं सालग्रामेषु प्रेषु धनागमनकोपे यज्ञकोटिसहस्रेण एकबिल्बं शिवार्पणं नन्दिकोटिसहस्रेण स्वमेधसानि च कोटिकन्या प्रधानेन एकबिल्बं शिवार्पणम् एकञ्जलप्रञ्चेते कोटियज्ञं मनोन्नतं महादेवी च पूजात् एकबिल्बं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं गयाप्रयदर्शक एकबिल्बं शिवार्पणम् ओमयासा देवानां वाहनं नन्दिशङ्करम् उच्यते सर्वपापेभ्यो एकबिल्बं शिवार्पणं वंदे शंभु ममभूतं सुरगुरं वंदे जगत्कारणं वंदे पन्नाभूषणं रुद्रं वंदे वसुनं पतिं वंदे सूर्यसुताग्नग्ननयन वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजनशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवैरं सर्वलोकैकनाथं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सकलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमदनाथ महेश्वर मन्दारमुख्य बपुष्पूजिताय तस्मै यकाराय नमः शिवाय गौरी वदनारविन्द सूर्यदशनासिकाय श्रीनीलकण्ठाय दशदाय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरी मेध पुण्यं पठेत सन्निधौ सोलोक महामदे शिवेन स पूजते ओम नारायणं परब्रह्मं सर्वकारणकारणं प्रकृति वेङ्कटेशाख्यं तदेव कवचं मम सा श्रीश पुरुष वेङ्कटेश्वर शिरोवतु प्राणे स प्राणने प्राणान् रक्षतो मर्या आकासुराः सदानम् आत्मानं सदावतु देवदेवोपय देहमें सर्वत्र सर्वकार्येषु मङ्गावाजनीश्वर पालयज्ञं सदाकारं साफल्यं न पृच्छते कवचमवेद्यं ते सायं प्राच्यं मटिनित्यं मृत्युं तरतिनिर्भे ओम नमः शिवाय ओम नमो नारायणाय नमस्तुते महामाये श्रीपीठेश्वर पूजते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे लोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदाय मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आदित्यरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्नाथमा महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे लोलासुरभयङ्करि नमस्तुते महामाये श्रीपीठेश्वर पूजते ओम नमः शिवाय ओम नमो नारायणाय। प्रणम्यं शिरसां देवं गौरीपुत्रं विनायकं भक्ता वासं स्मरे नित्यं मायि कामार्थसिद्धे प्रथमोक्तगुणं च तदकदन्तं तृतीयं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्तं चित्रमुखलम्बोदरं पंचमं च सहस्रं विक्रमं सप्तमं विघ्नराजं च धूमवर्णं तदास्तुनां बालचन्द्रं च तस्मन्तं विनायकम् एकादशं गणपतिं द्वादशसन्तगजानं द्वादशसहितान् नामानि त्रिसन्धिं पठन् नच विघ्नं भयन्तस्य सर्वसिद्धिकरं परमविद्यार्थि लभते विद्यं धनादि लभते धनं पुत्रादि लभते पुत्राणां मोक्षादि लभते गतं जपते गणपति स्तोत्रं शरणनाथं बालानां संस्कृतं सिद्धं च लभते नाथ संस्कृतभिः ब्राह्मपे लिखिते च समर्पये तस्य विद्यां भवेतस्य गणेशस्य प्रसीदता ओम नमः शिवाय ओम नमो नारायणाय। चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां रत्नसानुसरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपन्नगेश्वरमुच्यतानलपानकं किंक्षिप्रदीक्ष पुरत्रय त्रिसैसालय रविवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयवं
పంచపాదపపుష్పగంధపదాంబుజధ్వజశోభిత పాలలోచన జాత పావకదగ్నమన్మద విగ్రహం భస్మదగ్న కళేబరం భవనాశనం భవమయ్యవం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యవం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహర పంకజాసన పద్మలోచన పూజతాగ్ని సరోరహ దేవసింధు తరంగ శ్రీకర సిగ్న శుభ్రజటాధర చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమ యక్షరాజసకం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారు దివ్య వామకళేబరం క్షేళనీలగళం పరస్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమం కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అందకాంతకమాశ్రయే శ్రీమర పాదపం శమనాథకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమం భేషజం భవరోగిణమఖిలాపదహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మికం త్రివిలోచనం ముక్తిభుక్తిఫలప్రదం సకలాసంగ నివాకరణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమం భక్తవత్సలమర్చితం నిధిమక్షయం పరిపంజరం సర్వభూతపతిం పరాత్పరమమ ఏ ప్రయమనుత్తమం సోమవారుణభూతతాసన సోమపావనాకృతికం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమం విశ్వసృష్టివిదాయనం పునరేవ పాలనతర్పరం సంహరయంతయపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాదయూధసమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమం నృత్యభీతమకృండగ స్థూనకృతోత్తమం శివసన్నిధౌ యత్ర కృతచయపనహిత తస్య మృత్యుభవం హయత పూర్ణమాయురయోగితమఖిలార్థసంపదమాధుర్యం చంద్రశేఖర ఏవ తస్య తదాదిముక్తియమన్వితం సంసార సర్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.